షర్మిలి గారు, జగన్ గారి మధ్యన విజయమ్మ గారు నలిగిపోతున్నారట, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఆవిడ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని. మరొక అంశం, అసెంబ్లీకి రాకపోతే శాలరీలు కట్టు 50 రోజులు పని దినాలనే క్లాజ్ని పెడదామని చూస్తున్నారట. ఈ రెండు వర్కౌట్ అవుతాయా? వర్మ గారు, ఇప్పుడు షర్మిల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మధ్య ఆస్తుల వివాదం నడుస్తుంది. ఈ ఆస్తుల వివాదం నేపథ్యంలోనే షర్మిల రాజకీయాల్లో రావటం, తెలంగాణలో పార్టీ పెట్టడం, అక్కడ ఫెయిల్ అయ్యి ఆంధ్రాకి రావటం, మనం 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ఆవిడ పాత్ర కూడా ఎంతో కొంత. ఆవిడ గెలవలేదు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మునిగిపోయింది, కానీ జగన్మోహన్ రెడ్డిని అయితే ముంచగలిగింది. అంతవరకు ఆవిడ సక్సెస్ అయ్యారు, ఆ విధంగా బెదిరించగలిగారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని తెస్తానో ఏం చేస్తానో ఏదో చెప్తున్నారు. ఈవిడైతే రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు. అయితే ఈ షర్మిల అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఆస్తుల వివాదం. వీళ్ళకి రాజమాతగా మరి ఆవిడ విజయమ్మ. అసలు ఈ రాజమాత ఒకవైపు వీళ్ళిద్దరిలో ప్రజెంట్ అయితే ఆవిడ కూతురు దగ్గర ఉంటుంది, కూతురు దగ్గరే కనిపిస్తుంది. మొన్న ఆ మనవడికి కూడా ఏదో ఆవిడ ఆశీర్వదించి ఇప్పుడు వదిలినోళ్ళని కాకుండా ఇంకా అదనంగా జగన్మోహన్ రెడ్డిని ఒకసారి వదిలింది. ఇప్పుడు షర్మిల వీళ్ళందరిని తీసుకొచ్చి మన రాష్ట్రం మీదకి వదులుతుంది. అయ్యా, ఎక్కడ ఈ డబ్బులు, ఎక్కడ ఇదంతా వీళ్ళు రాజకీయాలు చేయటానికి అనంటే, ఈ విజయమ్మ భర్త 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యి ఆ రోజున గనులు అదేవిధంగా అన్ని రకాల కుంభకోణాలు, కిడ్ ప్రోకో ఇవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు కూడబెట్టాడు. వాళ్ళ అమ్మాయి కొన్ని కూడబెట్టాడు. ఇవన్నీ ఆయన 2004లో చనిపోయారు. ఆయన తర్వాత ఇప్పుడు రాజకీయ వారసత్వం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులను పెట్టుకొని ఓదార్పు అని అదని ఇదని ఒక రోజుకు ₹1 కోటి ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి అయితే ఒక పార్టీ పెట్టుకొని సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు షర్మిల ఏదైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించినటువంటి వాటా, ఆ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ ఈ ముగ్గురు పంచుకునే దాంట్లో వీళ్ళ గొడవలు. ఈ ముగ్గురు పంచుకోవటానికి రాజకీయాన్ని అడ్డం పెట్టుకోవటం, రాజకీయాల్లోకి వచ్చి ఎలాగో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్యాకేజీ రాజకీయాలు, వ్యవహారము, కొంచెం సోషల్ మీడియాలో అడావుడు చేయటం, ఇవన్నిటి ద్వారాగా ప్రజలను ఆకర్షించటము, దీని ద్వారాగా అన్నను బెదిరించేటువంటి పని చెల్లెలు చేయటము. ఎందుకంటే నా ఓటాలు ఏంది, నువ్వు తేల్చకపోతే 2024లో ఓడించినట్టే 2029లో కూడా ఓడిస్తాను అనేటువంటి విధంగా ఆవిడ ఏదో బెదిరింపులు ఆవిడ చేస్తున్నారు. ఇప్పుడు విజయమ్మ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనంటే ఉంటారు, షర్మిల దగ్గరే ఉంటారు. కేసులు కూడా షర్మిలకు అనుకూలంగానే ఆవిడ కేసులు వేస్తారు, అన్నీ వేస్తారు. కానీ ఎవరన్నా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారనుకోండి, వెంటనే స్క్రీన్ మీదకి వస్తారు. ఏంది మా అబ్బాయిని అన్యాయంగా మీరు అందరూ విమర్శిస్తున్నారు, అందరు కలిసి అమాయకుడు అయితే మా అబ్బాయి, మీరు ఈ విధంగా విమర్శిస్తారా అని ఆయనకు వత్తాసు పలుకుతారు. వీళ్ళందరూ ఏంటి అని అంటే, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి అక్రమాస్తుల్ని ఈ విధంగా దాచుకొని పంచుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున రాష్ట్రం మీనబడి రాజకీయం చేస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు, మీరు రాజశేఖర రెడ్డి గురించి, షర్మిల గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, వీళ్ళ గురించి